అంటే పాస్టర్ చేసే ఈ పని పనికి మాలిందిరా దమ్మెడు ఆముదాని ఉండదు. మరి ప్రపంచంలో అన్నిటికన్నా అతి ప్రాముఖ్యమైన పని ఉంది చూశారు, దైవ సేవకుడుగా నీవు నిలబడడం అనేది. ప్రపంచంలో అతి ప్రాముఖ్యమైన పదవి సేవ పని అని ఉందంటే అది దేవుడి పని. ప్రపంచాలను సృష్టించిన మహోన్నతునికి నీ ఒక ప్రతినిధివి. అడుగులెత్తడం మనుషుల యొక్క ఆధీనంలోనికి వెళ్ళడం కాదు, ఒక మహోన్నతమైన చేతి కింద పనిచేస్తున్న వాడిని నేను, సర్వోన్నతమైన శక్తి కింద ఉన్న సేవకుడిని నేను. ఆ సేవకుడి పనిలో ఉన్నాను, ఆయన కార్యక్రమాలలో ఉన్నాను, ఆయన కార్యక్రమాలను సమాజానికి వ్యాప్తి చేస్తున్నాను. ఆయన ఎంత గొప్పవాడో, ఆయన మన కోసం చేసిన సేవలు మేలులు ఎంత విస్తారమైనవో, బహు లెక్కలేననివి అవి. ఆ దేవుడి పనివాడిని నన్ను, ఆ దేవుడి సేవకుడిని. చెప్పుకోవడం సిగ్గు, సేవకుడువా చెప్పుకోరండి. అన్ని క్వాలిఫికేషన్స్ పెట్టుకుంటారు. ఒక సేవకుడుగా పెట్టుకునే నీవు అన్ని క్వాలిఫికేషన్స్ పెట్టుకొని ఇంత మూరుడు పెట్టుకుంటారండి తోక. ఎందుకు ఒక సేవకుడిగా అని చెప్పుకోవడం నీకు సిగ్గా? లోకాన్ని అన్నీ తట్టించుకుంటాడు, ఇది నా లేవలని. దేవుడి సేవకుడు అంటేనే నీవు ఒక ప్రాముఖ్యమైన స్థితినిది. ఆలోచించారా? అటువంటి స్థితిని ఈరోజు మర్చిపోయావు.